హై బైపక్ గారు ఎలా ఉన్నారు? హాయ్ తారక్ గారు, అలానే ఉన్నా. కొద్దిగా ఎందుకో వెయిట్ తగ్గినట్టు అనిపించిందా? మీరు వెళ్ళే అంటే ఇదే డ్రెస్ తో ఇంటర్వ్యూ చేసినట్టు నాకు గుర్తు. ఇప్పుడు కొంచెం లూజ్ అయింది ఎలా. బట్ కాకపోతే ఏంటంటే బేసిక్ గా మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ అంటే మొత్తం అలరించి అక్కడ మీ మార్క్ కనపడేలా చేస్తారు, ఇక్కడ కూడా కనపడేలాగా ఖచ్చితంగా చేస్తారు అనుకున్నాను. బట్ అన్ఫార్చునేట్ గా వచ్చేసారు. అయితే మీ ఎలిమినేషన్కి మెయిన్ రీజన్స్ అక్కడ చాలా రీజన్స్ చెప్పారు, చాలా చూపించారు. మీ ఎలిమినేషన్కి సెల్ఫ్గా మీకు అనిపిస్తున్న రీజన్స్ ఏంటి? అనవసరంగా కిచెన్ డ్యూటీ తీసుకుని ఫస్ట్ వెళ్ళిపోయి బాగా కుది బండ నెత్తమే పెట్టుకుని నా బండ నేనే వేసుకుని కొట్టుకున్నట్టుగా ఉంది. ఎవడు చేయాల, నాకు నేనే నామినేట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. కానీ ఏదో అంటారే ఎవడు నెత్తి మీద ఆడు పెట్టుకున్నాడని అట్లా జరిగింది. కాదు, మన ఇంటర్వ్యూలో కూడా మీరు చెప్పారు మీరు వండుకుంటారా, ఫుడ్ వండుకుంటారంటే లేదు నేను ఏ పూట కాకపోతే జొమాటోలో ఆర్డర్ చేసుకుంటాను. మరి అక్కడికి వెళ్ళంగానే అంత పెద్ద తరహాగా ఎత్తుకోవడం అడిగారు. అడిగితే అబ్బో చేయొచ్చు వాళ్ళందరికీ పెట్టచ్చు అనుకున్నా, కానీ ఆ తర్వాతే తెలిసింది వాళ్ళందరూ నాకు పెడతారు శటకోపం అని. పెట్టారు బానే, నేను వాళ్ళకి ఫుడ్ పెడితే వాళ్ళకి శటకోపం పెట్టారు. అయితే మీరు ఏ చిన్న విషయానికైనా కూడా మీదైన శైలిలో రియాక్ట్ అవుతారు. అవును, అది పాజిటివ్ అయితే పాజిటివ్ గా మాట్లాడతారు, నెగిటివ్ అయితే నెగిటివ్, ఏదైనా కూడా లౌడ్ గా ఉంటది కదా. అవును, అంత వాయిస్ రైస్ చేసే బేబక్క అక్కడికి వెళ్ళిన తర్వాత ఎందుకు మోగపోయింది మాకు అర్థం కాలేదు అసలు. అంటే ఫస్ట్ అది అట్మాస్ఫియర్ అడ్జస్ట్ అవడానికి 1 డే పట్టిందండి. నెక్స్ట్ డేనే నామినేషన్. అసలు అక్కడ టైం ఇవ్వలా నాకు. ఆ నెక్స్ట్ డే నుంచి రేజ్ చేశా, కరాటే కుంఫూలు ప్రాక్టీస్ చేశాను, నా వాయిస్ రేజ్ చేశాను. ఈ జరిగిన గత 4 రోజులు చూసుకుంటే నేను కనపడ్డా, కానీ అప్పటికి నామినేషన్స్ అయిపోయినాయి. ఇంక నేను చేసేదేం లేదు. బట్ ఓటింగ్ అనేది నామినేషన్స్ తర్వాతే ఉంటది కదా. నాకు అనిపించింది ఏంటంటే నామినేషన్స్ ఎప్పుడైనాయి 1 డే తర్వాత అయిపోయినాయి. అసలు నేను ప్రూవ్ చేసుకునే ఛాన్స్ లేదు ఆ 1 డేలో. దాని తర్వాతే మనం ప్రూవ్ చేసుకోవాల్సింది, ఎందుకంటే ఓటింగ్ పడేది. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు సోనియా మీ గురించి మాట్లాడింది, పప్పు కుక్కర్ అంటది. దాని తర్వాత కూడా మాకు టైంకి రావట్లేదు అంటది. ఇవన్నీ అంటే ఎందుకు మీరు అక్కడ వాయిస్ రైస్ చేసి ఉంటే బేబక్ ఉండేదేమో, డిఫెండ్ చేసుకోలేకపోయారు అనిపించింది. ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని ఎవరో ఒకళ్ళు అన్నారు స్ట్రాంగ్ కంటెస్టెంట్ కాదు అంటే, మీరు అన్నారు అక్కడ అనొచ్చు కదా ఏదో రకంగా స్ట్రాంగ్ అయితేనే లోపల పంపిస్తారు. అంటే నేనేమన్నానంటే బేసికలీ మనం ఏంటో అన్నది సమయం నిర్ధారిస్తుంది, సమయం చెప్తుంది. ఆ సమయం నాకు ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది 1 డేలో అని నేను అనుకోలేదు. సో బట్ అంటే ఎప్పుడు నెగ్గాలో కాదు ఎప్పుడు తగ్గాలో కూడా తెలిసి ఉండాలన్నది నేను స్ట్రాంగ్గా నమ్ముతా. మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నయ్య కూడా అదే నిరూపించాడు. ఇప్పుడు నేను బిగ్ బాస్లో ఓకే 1 డేలో నామినేషన్స్ అయిపోయినాయి, దానివల్ల నేను బయటకు వచ్చేసాను. అట్లీస్ట్ నేను ఒక నెగిటివ్ ఇమేజ్తో బయటికి రాలేదు. నేనుగా ఉన్నాను, ఎవరిని హర్ట్ చేయలేదు. గేమ్ కోసం అని, కంటెంట్ కోసం అని నేను సోనియాని కావాలంటే ఇష్టం వచ్చినట్టు అనొచ్చు, నాకు ఆ స్కోప్ ఉంది, నేను అనలేదు. సో అక్కడ నేను మంచితనంగానే ఉన్నాను, నేనుగానే ఉన్నాను. నాకు యాక్చువల్లీ ఒక అలాంటి హ్యాపీనెస్గా ఉంది. ఓ అందరి మీద గొడవలు ఎట్టేసుకుని పోటాడేసి కరెక్టే. కానీ ఇప్పుడు మీరు అన్నారు సోనియాని అనాలంటే అనొచ్చు అని చెప్పి, బట్ అంటేనే కదా తెలిసేది ఏంటనేది. ఇప్పుడు అది సేఫ్ గేమ్ అవుతుంది కదా. టైం వస్తుంది, దానికి టైం వస్తుంది అనుకున్నా. టైం ఇంకా ఎంత ఫాస్ట్ గా నేను బయటకు వస్తాను అనుకోలేదు. టైం వస్తుంది. అందుకే తను నేను నామినేట్ చేసే ఛాన్స్ ఉన్నా నేను నామినేట్ చేయలేదు తన్ని. అంటే తను చేసింది కదా అని తిరిగి నామినేట్ చేయడం సంస్కారం కాదు కదా. సో గేమ్ ఇంప్రూవ్ చేసుకోండి అని పృథ్వీని నబీల్ని నామినేట్ చేశాను, కానీ తను నామినేట్ చేశాను, అది నా సంస్కారం. ఒక రకంగా చెప్పాలంటే మీ మంచితనమే మీకు శాపమైంది. బాగా అదే చెప్తున్నా, మంచితనం అందరికి అన్ని వండి పెట్టడం. ఆ తర్వాత చెప్పాక వాళ్ళకి బాగా పెట్టాను, వాళ్ళ తర్వాత నాకు పెట్టారు. ఇవన్నీ చూసి మీరందరూ కూడా పెట్టారుగా నాకు అక్షంతలో. జనాలేం తక్కువేం లేరు, వాళ్ళని అనమాకండి. వాళ్ళు అక్కడి వరకే నామినేట్ చేశారు. మీ ఓట్లు ఏమైనాయి సేవ్ చేయాలంటే చేయొచ్చు కదా, ఎప్పుడు చేయలే. అందరూ అదే అంటున్నారు, నాకు నమ్మాలంటే కష్టంగా ఉంది ఫ్రెండ్స్. అయితే నిఖిల్ సోనియా మధ్య ఏముంది? మంచి ఫ్రెండ్షిప్ అయితే ఉంది. వాళ్ళు మంచి స్ట్రాటజీతో ఆడుతున్నారు అనిపించింది. వాళ్ళిద్దరు కలిపి పెద్ద స్ట్రాటజీతో ఆడుతున్నారు. బట్ మాకే మోర్ దెన్ ఫ్రెండ్షిప్ అనిపిస్తుంది బయట ఉన్న వాళ్ళకి. మరి మీకు అనిపించలేదు లోపల ఉన్న వాళ్ళకి? విష్ణుప్రియ డైరెక్ట్ గా అనేసిందిగా మొహం మీద వెళ్ళి మీ ఇద్దరు అంటే అది నాకున్న సంస్కారానికి నేను అలాంటి కామెంట్ చేయను. అంటే అలా కాదు, అంటే విష్ణుప్రియ కనిపించింది చెప్పింది, కానీ ఏదో ఉందని నా ఏజ్కి నేను మాట్లాడితే బాగోదేమోనని. ఓకే. అయితే యాక్చువల్గా సోనియా అన్న మాటలకి ఎందుకు కౌంటర్ ఇవ్వలేకపోయారు? అంటే పప్పు విషయంలో కానీ, ఆ కుక్కర్ విషయంలో కానీ అక్కడ ఇచ్చేస్తే అయిపోయింది. నేను ఇచ్చాననే అనుకుంటున్నా, కానీ ఇవ్వలేదని మీరు అంటున్నారు. సో నేను ఆలోచించుకుంటున్నా, మేబీ ఇచ్చానేమో నేను ఫీల్ అయినట్టున్నా. నేను ఇచ్చినట్లేనైతే ఇచ్చానని నేను అనుకుంటున్నా. మరి మీ వరకు రీచ్ అవ్వలేదంటే మరి ప్రాపర్గా ఇవ్వలేదేమో, ఎక్కడికో వెళ్ళిపోయిందేమో ఆ రీచ్, అది రీచ్ అవ్వకుండా. అయితే విష్ణు సోనియా గొడవ చూసాం, అభయ్ సీత గొడవ చూసాం కదా. సో ఆ 2 గొడవలు మాకు చూపించింది ఏంటంటే మినిట్స్ చూపిస్తారు. మీకు అక్కడ లైవ్ లో ఉన్నారు, 2 గంటల పాటు గొడవ పడతారు కదా. మరి మీకేమనిపించింది అవి చూసిన తర్వాత? పాప సీత ఓవర్ సెన్సిటివ్ అయింది అనిపించింది. షీఈ్ వెరీ వెరీ ఓవర్ సెన్సిటివ్. తను కొంచెం అర్థం చేసుకోవాలి, ఇది గేమ్, ఇట్స్ అ పార్ట్ ఆఫ్ గేమ్ అని. తను రేపు ఇలాంటి సిచ్యువేషన్లో ఉంటుంది. సో తను కొంచెం తనకు తెలియట్లా స్ట్రాటజిక్గా ఆడాలి, కొంచెం ఇట్లా ఉండాలని. షీఈ్ జస్ట్ బీయింగ్ హర్ సెల్ఫ్.
అండ్ అభయ్ విషయంలో కూడా అదే జరిగింది, అభయ్ అండ్ సీత మధ్యలో. అండ్ విష్ణుప్రియ అండ్ సోనియా మధ్యలో జరిగింది అన్నదానికి ఆశ్చర్యం లేదు. సోనియా అందరినీ ట్రిగర్ చేస్తుంది, నేను చూస్తున్నా. నెక్స్ట్ వారం చూడండి, అందరినీ ట్రిగర్ చేయకపోతే నా పేరు బెజవాడ బేబక్కే కాదు. మీ పేరు ఎప్పుడే అదే మేము అనుకుంటా. మణికంఠ విషయంలో మీకున్న అభిప్రాయం ఏంటి? అతను గేమ్ మీద కానీ అతని మీద కానీ అర్థం కావట్లేదు అందరిది. అండ్ ఇంకోటి ఏంటంటే నా క్వశ్చన్ పూర్తి అంటే అతను ఈ సింపతి అనే దాంట్లో ఏంటంటే అతను ఓవర్ సింపతి తీసుకుంటున్నాడు అనేది కూడా ఉంటుంది కదా, మీరు చూసిన దాని ప్రకారం 1000% ఉంది. నేను చెప్పాను కూడా సింపతి, నేను అలా తనలా కావాలంటే నేను కూడా సింపతిగా చెప్పచ్చు నా స్టోరీ. సింపతిని బాగా క్యాష్ చేసుకుంటున్నాడు, అందరికంటే బాగా తెలివిగా. అంటే నిఖిల్ అంత కాదు కానీ బట్ ఈజ్ ఇంటెలిజెంట్. మనకి తను కొన్ని సర్ప్రైజులు కూడా చూపించవచ్చు. హౌస్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరు, కన్నింగ్ కంటెస్టెంట్ ఎవరు? స్ట్రాంగ్ వచ్చేసి నిఖిల్ ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్. అంటే బాగా స్ట్రాటజిక్గా ఎలా ఆడాలని వచ్చాడు. కన్నింగ్ సోనియా. సో ఇప్పుడు మీరు చూసిన ఈ 1 వీక్ ఆటలో మీరు వాళ్ళ ఆటలు ఆడుతున్న ఆట తీరుని బట్టి కానీ అదంతా కానీ చూసుకుంటే కనుక ఎవరో ఒకవేళ విన్నర్గా నిలిచా, ఇట్స్ టూ ఇయర్లీ బట్ ఇప్పుడు వరకు అమ్మాయిలు అవ్వలేదు బిగ్ బాస్ ఎప్పుడు విన్నర్ కింద. సో ఈసారి అమ్మాయిలే అవకాశం ఉందా? సో విష్ణుప్రియ వస్తుందేమో అని అనిపిస్తుంది. మా విష్ణు ఇంకా స్ట్రాటజిక్గా వీళ్ళలాగా ఆడలేకపోతుంది, ఎందుకంటే తను ఇప్పుడే వచ్చింది. విష్ణు, నువ్వు నీ ఎనర్జీ ఎఫర్ట్ అన్నీ కలిపెట్టు, నువ్వు కూడా కొద్దిగా చూడు స్ట్రాటజిక్గా ఎలా ఆడాలో. విష్ణుప్రియ. మరి బేబక్ సపోర్ట్ ఎవరికి? విష్ణుప్రియ. ఐ లవ్ యూ విష్ణు. సో మొత్తానికి అయితే 1 వీకే ఉన్నా కూడా మీరు కోట్లాది మంది ప్రజల మనసులు గెలుచుకున్నారు. నిజంగానేనా? ఇది మీకు నెగటివ్ గా అయితే రానందుకు నాకు హ్యాపీగా ఉంది. మాకు చాలా హ్యాపీగా ఉంది. చాలా మంది నెగిటివిటీని తెచ్చుకుంటారు, మీరు పాజిటివిటీతో బయటకు వచ్చారు. సో 1 వీకే ఉన్నా కూడా మీరేంటనేది మీ మార్క్ అనేది అక్కడ కనపడింది. థాంక్యూ. ఖచ్చితంగా ఫ్యాన్స్ నేను డిసప్పాయింట్ చేయను. ఈ 1 వీక్ లోనే నాకు తెలిసి 20,000 మంది ఫాలోవర్స్ కూడా వచ్చారంట ఒక వారం రోజులని ఇప్పుడే చెప్పారు విజయ్ గారు. సో వాళ్ళందరికీ కూడా ఒకటే ప్రామిస్ చేస్తున్నాను, నేను ఎప్పుడు నేనులాగానే ఉన్నాను, అలా ఉన్నందుకే బయటకు కూడా వచ్చి ఉంటాను. ఇంకా ముందు బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ ఉంది. బిగ్ బాస్ అనేది ఒక షో, ఒక గ్రేట్ షో. అందులో నేను కొంత భాగంలో ఒక వారంలో ఉన్నా, నా చాప్టర్ అయిపోయింది. బయటకు వచ్చాక ఇంకెంతంత చేస్తానో మీరు ముందు చూడబోతారు. థ్యాంక్ యూ సో మచ్ ఎన్టీవీ తారక్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ యాజ్ యూజువల్ కీప్ సపోర్టింగ్ బెజవాడ బేబీ. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. అండ్ ఆల్సో వన్ లాస్ట్ థింగ్ అండి, నాకు ఇప్పుడే తెలిసింది బెజవాడలో చాలా వరదలు, ఫ్లడ్స్ వచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నేను నా టీంకి థ్యాంక్స్ చెప్తున్నాను. నా ఆన్ బిహాఫ్ ఆఫ్ బెజవాడ బేబక్క టీం కొంత మేము సపోర్ట్ చేయగలిగామని. నేనేంటంటే నా ఫ్యాన్స్, ఫాలోవర్స్ అందరికి కూడా ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ మీకు కుదిరినంత హెల్ప్ చేయండి. నేనైతే నెక్స్ట్ ఫ్యూ డేస్లో బెజవాడ వెళ్ళి ఐ వాంటెడ్ టు డూ సంథింగ్, వెళ్ళి వాళ్ళని రీచ్ అవుట్ చేసి నేనేం చేయగలుగుతానో నేను చూడాలనుకుంటున్నాను. పలకరింపు, సాయం రెండు చేయాలనుకుంటున్నాను. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద మీడియా టు ప్లీజ్ సపోర్ట్. థ్యాంక్ యూ. మీ హోల్ హార్టెడ్గా అంటే మీ హార్ట్ గురించి మాకు తెలుసు, ఎప్పుడు కూడా అందరికీ సపోర్ట్ చేస్తుంటారు కాబట్టి. సో మీకు అంతా మంచి జరుగుతుంది 1 వీక్ లో బయటకు వచ్చినా కూడా. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ద లవ్. ఒక్క నిమిషం అక్క బయటకు ఒక్క Thank you so much, Tarak garu. Jai Tarak Anna. And